హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే వసంత పంచమి ఉంది. అయితే మా స్కూల్లో అయితే పూజ అవుతుండే. అంటే పూజ 10th క్లాస్ లెక్క ఉంటుంది మా స్కూల్లో. అయితే నేనైతే పైకి పోయి ఇట్లా పైకి పోగానే ఒక టీచర్, తెలిసిన టీచర్, అంటే టీచర్ అందరి టీచర్లకు తెలుసు. ఒక టీచర్కి మంచి చూసుకుంటారు, నాకు నేనంటే ఇష్టం టీచర్కి. అయితే ఆ టీచర్ అయితే ఇట్లా ఉండు అని చెప్తే ఫోన్ ఇచ్చి ఫోటోలు తీయమన్నారు. సరే అని చెప్పి ఫోటోలు తీస్తుంటే నేను కూడా పూజ వాళ్ళు పూజ చేస్తుంటే నేను కూడా ఉంటే నాకు కూడా ఒక కంకణం లెక్క ఇదైతే కట్టి బొట్టు అయితే పెట్టారు. ఈరోజు చూపిస్తా ఆ స్కూల్ది ఫోటో. ఇంకా అయితే గ్రూప్లో అయితే ఫోటో పంపలే కాదు. నేనైతే నా ఫోన్ తీసుకోవాలి, టీచర్ ఫోన్. నేను ఫొటోస్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పంపించలేదు. స్కూల్ది ఇది, నోబుల్ స్కూల్ వసంత పంచమి, హ్యాపీ వసంత పంచమి అని. ఇగో ఇట్లా చేసారు. మీకు కనిపిస్తుందా కనిపించకపోవచ్చు. కనిపిస్తుంది అనుకుంటున్నా. కనిపించకపోయినా కానీ ఒకవేళ టీచర్ వాళ్ళు కనుక గ్రూప్లో పెట్టిరా అనుకో, అవి మీకైతే ఇలా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టీచర్ వాళ్ళు ఎప్పుడు పెడతారు, నైట్ కూడా పెట్టవచ్చు. అయితే ఎడిటింగ్ చేసే టైంలో వచ్చి ఉంటే చూపిస్తారు, రాకుంటే చూపించలేను. ఒక ఫోటో అయితే ఉంది, అదైతే పెడతా ఇప్పుడు ఎడిటింగ్లో. ఆ ఫోటో అయితే ఎడిటింగ్లో పెడతా. ఇప్పుడైతే నేను స్కూల్ యూనిఫామ్ మీదనే ఉన్నా. మాది అయిపోయింది. ప్లస్ ఈరోజు బాయ్స్కి గేమ్స్ ఉండే, మన గర్ల్స్కి జరిగితే ఈరోజు బాయ్స్కి గేమ్స్ ఉంటే. ఈరోజు అయితే మాకు March 1 అని చెప్పిన కదా, అదైతే ఏం లేదు. గర్ల్స్కి అయితే రేపు ఉంది. గర్ల్స్కి అంటున్నా, బాయ్స్కి అయితే ఈరోజు జరిగింది గాయస్. ఈరోజు బాయ్స్ జరిగింది. గెలిచిరు కూడా, ఇద్దరు కబడ్డీలో గెలిచారు, ఇది ఖోఖోలో గెలిచారు. అది ఆ ఫొటోస్ గ్రూప్లో పంపిస్తేనే పెడతా. నేనైతే ఏం ఆడలేదు, ఆడకపోయినా కానీ షూస్ అయితే గెలిచాను. నేనైతే చూపిస్తుంది అంతకంటే. మాకు పోల్స్ ఏముండవు. మొన్న మీకు చూపించిన పార్క్లో నేను బ్లాగ్ తీసిన, అదే పార్క్లో ఆడినాం. అదే పార్క్లో టీచర్ వాళ్ళతో పోయి ఆడినాం అందరం. ఎంత 6th 7th 8th 9th 10th మొత్తం ఒక గ్రూప్లా, అంటే ఒక టీంలాగా చూస్ చేసుకున్నారు వాళ్ళే. నేను ఆ రోజు పైకి పోలే గేమ్స్ అని చెప్పి, ఆ రోజు అయితే చూస్ చేసుకోరు. అందుకని నేను లేను. నేనైనా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ స్కూల్లో ఆడిపిస్తే ఆడదు, ఇట్లా బయట గ్రౌండ్లో ఆడ దెబ్బలు తాకుతాయని. అయితే ఇంకా అయిపోలే కబడ్డీ, ఖోఖో అయితే గెలిచిరు ఈడ. అప్పుడు ఫోన్ తెలియదు, నేను స్కూల్లో తెలియదు నేను ఫోన్ తెచ్చినట్టు. గాయస్ వీడు అనిపిస్తున్నా, అప్పుడు పార్క్ వాగ్లో ఈడు కూడా ఉంటాడు. క్లాస్ రూమ్లోకి అయితే వచ్చిన, ఫోన్ అయితే తెలియకుండా తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే గేమ్ ఆడేసి పార్క్లోకి వెళ్ళి అయితే వస్తున్నాం. అదే మన పార్కే. గాయస్ ఇగో వీళ్ళందరూ అయితే వ్లాగ్లో రావాలని ఇలా బాధ, తీయకపోతే తిడుతురు, అదే నందీరా అని. మీకు తెలుసు ఓ గాయస్ ఆడుంది స్కూల్. ఓ గాయస్ ఆడకపోయినా షూస్ మాత్రం మొత్తం మట్టి అయినాయి. నేనైతే ఏం ఆడలేదు గాయస్, నేనైతే ఆడలేదు. పోలేక నిలబడ్డా. సెలెక్ట్ చేసిన రోజు నేను రాలేదు. వీళ్ళకైతే 26th రోజు అయితే వీళ్ళకి గెలిచిన వాళ్ళకి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు గాయస్ ఇగో వీళ్ళందరూ మా ఇంటికి వస్తారు. ఈవెన్ బ్యాగ్ మా ఇంటికనే పెట్టండి. ఇందాక ఫోన్ తెచ్చుకొని పోయినాం స్కూల్కి. స్కూల్లో ఒకళ్ళు తెలియదు నేను ఫోన్ తెచ్చినట్టు. ఈ నొక్కని కోసం ఈ గ్యాంగ్ అంతా వస్తుంది. నేను బ్యాగ్ ఇంటికాడ ఉంది, నేను బ్యాగ్ ఇచ్చేసి పంపించేస్తా. గాయస్ పైకి అయితే వచ్చిన, వానికి అయితే బ్యాగ్ పైకి రాని చేత కావట్లేదంట. బ్యాగ్ కిందికి ఏమంటుండు, బ్యాగ్ అయితే కిందికి వేస్తున్నా. గాయస్ క్యాచ్. ఓకే బాయ్, అందరు బాయ్ అయిపోయారు కెమెరాకి. సో గాయస్ ఇప్పుడైతే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా. డ్రెస్ అయితే చేంజ్ చేసిన, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఈరోజు చెప్పినా కదా వసంత పంచమి అని.
అయితే నేను స్కూల్కి ఫస్ట్ గ్రౌండ్కి పోయినప్పుడు అయితే నేను ఖోఖో ఆడినప్పుడు చూపించలేకపోయినా. ఎందుకు చూపించలేదంటే గాయస్ అప్పుడు నేను ఫోన్ తీసుకోలేదు. స్కూల్కైనా ఫోన్ అలౌడ్ ఉండదన్న విషయం అందరికి తెలుసు. కొన్ని ఉంటుందేమో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మా స్కూల్లోకి అయితే ఉండదు. అయినా నాకు తెలిసిన కాడికి ఏ స్కూల్లోకి ఉండదు కాదు. ఎందుకంటే 9th 10th అయితే ఉండదు అలౌడ్. అందుకని అయితే ఫోన్ అయితే తీసుకోలేదు. అయితే నేను ఆడతలేనని చెప్పి నేను మా ఒక ఫ్రెండ్ బ్యాగ్ అయితే ఇచ్చేసిన కదా, నేనైతే వచ్చినాం. నేను వచ్చి సార్ ఆడికి పోయి బ్యాగ్ తీసుకొని వచ్చి అంతే ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినా. ఆడైతే నేను మాట్లాడలేను. ఎందుకంటే టీచర్ వాళ్ళని చూసారనుకో ఎప్పుడైనా ఏమన్నా తక్కువ మార్క్స్ వచ్చినాయి ఏమన్నా అయినా కానీ చదవనైతే చదవ కానీ వీడియోలు ఫోన్ ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అందుకని ఇంకోటి మా క్లాస్ రూమ్ కూడా చూపించిన నేను మీకు. మా క్లాస్ రూమ్ కూడా చూపించిన. మా క్లాస్ రూమ్ బయటనే ఒక సార్ ఉండే, తెలుగు సార్. అయితే సార్ చూసిందనుకో ఫోన్ గుంజుకుంటాడని చెప్పి భయంతో ఇట్లా తీసిన. ఎప్పుడన్నా టీచర్ ఫోన్ తీసుకొని తీసి నాకు సెండ్ చేయించుకొని మీకు చూపిస్తుంది మా క్లాస్ రూమ్స్ కూడా. అయితే నేను చేపలు పెంచుతాను కదా, దాని గురించి అప్డేట్ అయితే ఇస్తా. ఆడబెట్టేది ఇచ్చేసిన. ఇదంతా గాయస్ ఇదంతా గలీజ్ ఏం కాదు. చెట్టు మీద పెట్టుండే, ఆ చెట్టు మీద అంతా వచ్చి దీంట్లో పడ్డది. వాటర్ అయితే మళ్ళీ ఫ్రెష్గా చేయాలి. దాంట్లో ఫుడ్ కూడా వేసింది, అదే ఫుడ్ ఉంది. అసలు పంచమిలా నేను మా స్కూల్లో జరిగిన వీడియోస్ అయితే చూపించడానికి ట్రై చేస్తా. ఎడిటింగ్ చేసే టైంలోపు టీచర్ వాళ్ళు కనుక గ్రూప్లో పెడితే మీకైతే చూపిస్తా. గ్రూప్లో పెట్టకపోతే చూపించలేను అంతే. వాళ్ళు పెడితే గ్రూప్లో పెడితే చూపిస్తాను. నా ఫోన్ కూడా తెచ్చుకోలేదు నేను. అందుకని ఇప్పుడైతే గాయస్ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, చిన్న షార్ట్ వ్లాగ్ వచ్చి ఉండొచ్చు. కొంచెం మాట్లాడడానికి తడపడుతుంది. ఎందుకంటే అందరు చూస్తున్నాను. ఇగో ఆడ ముందల ఆడ చూస్తున్నారు, ఈడికెళ్ళి ఒక చూస్తున్నారు. అట్లా అని ఏమనుకోకండి దానికి. అయినా మాట్లాడుతున్నా కదా. అయితే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి.